మనకందరికీ కూడా అత్యంత శ్రేష్టమైన సమయాన్ని ఆ దేవుడు ఇచ్చారు. ఇది ఈ సంవత్సరానికి చివరి ఆదివారంగా మనకు ఉన్నది. ఈ చివరి ఆదివారం అందరికీ కూడా దేవుడు మధ్య రావడంలో తెచ్చుకుని ఆయన స్థుతించడానికి మనకు అందరికీ కూడా జీవమునిచ్చిన దేవాదేవుడికి స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. అలాగే అందరూ కూడా ప్రభునామమున తెలుస్తున్నాను. చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను మరొకసారి చదువుతున్నాం. కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవము లేదు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకూడదు. ప్రార్థించుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, గడిచిన కాలంలోనైనా మమ్మల్ని సజీవుడుగా ఉంచాము. స్తోత్రాలు తండ్రి. చెప్పడం లేక భాగాల మర్మాలమే గ్రహించడం సహాయం చేసి కృపపడిన ఆయన, మీ ఆత్మతో నన్ను అభిషేకించిన ఆయన, మీకు మరి పరిష్కారంతో ఆ వాక్య పరిచయం సాగులకు నా నోటికి బోధగా ఉండి నన్ను నడిపించుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం. దేవుడు ప్రియమైన వాళ్ళ గత వారాలలో మనము యేసు ప్రభు ఒక వాక్యంగా ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు మనకి తెలుసుకుంటున్నాం. అయితే నేటి దినాన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాం. కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అయితే వాక్యం ద్వారా దేవాది దేవుడు సర్వసృష్టి చేసినట్లుగా మనము వాక్యంలో నేర్చుకుని ఉన్నాం. కలిగి ఉన్నదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగి ఉన్నదని మనకు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అది ఈ లోకంలో ఏం కలిగి ఉన్నాం, ఈ ప్రపంచంలో ఏం కలిగి ఉన్నాం, ఈ విశ్వంలో మనకు ఏమి కలిగి ఉన్నాం, అది ఆ దేవాది దేవుడి ద్వారా మాత్రమే మనకు సంప్రాప్తమైంది, ఎలా మనకు కలిగి ఉన్నది అన్నది మనం ఒకసారి లేఖన భాగాలను పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ పరిశీలన రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వచనాలను చదువుతున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఈ చదివబడిన లేఖన భాగాల్లో ఆయన లేకుండా ఏమి కలగలేదో ఇక్కడ మనకు తెలియజేయబడింది. ఏమి కలగలేదు అన్నది వాక్యము చెప్తుంది. ప్రియమైన వాళ్ళ మొట్టమొదటిగా గమనించినట్లయితే ఆకాశమందున్నవి భూమి అందున్నవి. ఆకాశము ముందు ఏమున్నాయి? సూర్యచంద్రుడు, నక్షత్రాలు. అంత మాత్రమేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? దేవదూతలు ఉన్నారు. ఇంకా సింహాసనాలు ఉన్నాయి. అసలేమీ చెప్పట్లేదు. గ్రహాలు ఉన్నాయా? గ్రహాలు ఉన్నాయని మనం నమ్ముతున్నామా? మరి అవి మనకు కనబడుతున్నాయా? కనబడలేదు. అయినా కూడా మనము నమ్ముతున్నాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ భూలోక ముందు కానీ ఆకాశం ముందు కానీ ఉన్నవి కూడా 2 రకాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆకాశం ముందు సూర్యచంద్రులు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, అలాగని గ్రహాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్ర భూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవునికి ఉపయోగకరంగానే ఉన్నాయి. ఇవన్నీ దేవుడి సృష్టి ద్వారా
మాత్రమే కలిగినవి. మనము పాటలో పాడుకుంటున్నాము, ఆయన నక్షత్రాలన్నిటికీ పేరు పెట్టుతున్నాడని, నక్షత్రాలన్నిటికీ కూడా ఆయన పేరు పెట్టుతున్నాడని మనం తెలియజేయబడుతుంది ప్రియమైన వారు. ఒకసారి మనము యోగు గ్రంథంలోని 38వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మానవుల కొరకు ఆయన ఎన్నో ప్రశ్నలు మన కొరకు సంధించి ఉన్నాడు. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా మనం ధ్యానం చేసినట్లయితే ఆ ప్రశ్నలో మనం ఏమిటి, మనం ఎంతటి అద్భుతమో మనకు తెలియజేస్తుంది. అయినా కూడా అంత అద్భుతమైన మనల్ని కూడా ప్రేమించి ఆ దేవాదేవుడు సర్వ సృష్టిని నీ కొరకు నా కొరకు ఆయన నిమిత్తము సృష్టించాడు. ప్రేమైన వారు ఆలోచన చేసినట్లయితే సూర్యుడు ఒకవైపు తిరుగుతూ ఉన్నాడు, అలాగే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి సూర్యుడు తిరుగులో మనకు ఏం ఏర్పడుతున్నాయి? రేయింబలు ఏర్పడుతున్నాయి. అలాగే చంద్రుడి ద్వారా ఋతువులు, సముద్రం యొక్క ఆటుపోట్లు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. మనం ముఖ్యంగా చెప్పబడినట్లయితే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ద్వారా కాలగమనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలంటే ఇప్పుడు మనకు నావిగేటర్స్ ఉన్నాయి. సెల్లులో పెట్టుకొని గూగుల్ సెర్చ్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం. అయితే ఇవి ఏమి లేని సమయాల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏ దిక్కుకైనా మనం వెళ్ళాలంటే ప్రయాణం ఇలా చేస్తున్నాం. సూర్యచంద్రులను బట్టి, అలాగే నక్షత్రాలను బట్టి మనం ప్రయాణం చేసేవారు. ఒక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం తూర్పు వైపు మాత్రమే ఉదయిస్తుంది, మిగతా ఏ సమయం కూడా ఎక్కడ కూడా ఉదయించదన్నది బైబిల్ లేఖన భాగాలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రేమైన వాళ్ళ మృగశిర నక్షత్రాన్ని చూసి ఉన్నారా అని ఏ గ్రంథంలో కూడా మనకు తెలియజేయబడుతున్నాయి. ఇలా ఉన్న ఆకాశంలో ఉన్నవన్నీ కూడా ఎవరి సృష్టి అని అంటే దేవాది దేవుని యొక్క సృష్టి అని మనకు తెలియజేయబడుతుంది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ ఆకాశములు ఆయన సృష్టిని ఆకాశమును దేవుని మహిమను వివరించుతున్నవి. ఆయన ఇక్కడ ఆ వచనములో ఆయన మహిమను ఎలా వివరిస్తున్నాయని కూడా అని అంటే సూర్యుడు మనకు వెలుగునిస్తున్నాడు, వృష్ణాన్ని ఇస్తున్నాడు. అలాగే జీవన వల్ల జీవ రాశిలో ప్రస్తుతులకు ఎన్నో మాత్రాలు ఆయన చూపిస్తున్నాడు. వృక్షాలకు సంబంధించిన జీవరాశిలో ఆ కార్బన్ డైఆక్సైడ్ లభించుకుని ఆక్సిజన్ తయారడానికి కూడా సూర్యుడు ఎంతో ఉపయోగపడుతున్నాడు. అలాగే చంద్రుడు కూడా ఉపయోగపడుతున్నాడు, నక్షత్రాలు మనకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ చూసినట్లయితే మనం ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలియబడుతుంది. ఏమిటంటే ప్రేమైన వాళ్ళ ఈ సైంటిస్టులు అందరూ కూడా పర్వతంలో కూడా ఎక్కడైనా జీవం ఉందా అని వెతుకులాట మొదలుపెట్టి ఉన్నారు. శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఒక భూమి మీద తప్ప ఎక్కడైనా జీవం ఉందా అని వెతుకుతున్నారు. అయితే సూర్యుని యొక్క వెలుతురుని భూమి ఎన్నో రకాలుగా కాపాడడానికి ఓజోన్ పొరను కూడా ఒకటి దేవుడు సృష్టించాడు. ప్రేమైన వాళ్ళ ఆకాశంలో పైకి వెళ్ళే కొద్దీ మనకు కావలసిన ఆక్సిజన్ కానీ మనిషి జీవించడానికి ఏ వసతి కూడా లేకపోయినా ఒక భూమి మాత్రమే దేవుడు అన్ని వస్తువులతో నీ కొరకు నా కొరకు సృష్టించి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ ఇవన్నీ కూడా ఆయన సృష్టి ద్వారా జరిగినవి మాత్రమే అని మనము గ్రహించాలి. ప్రేమైన వాళ్ళ అలాగే పరిస్థితులు చూసినట్లయితే వ్యవసాయానికి కూడా ఆ దేవాదేవుడు మనకు భూమిని సృష్టించినాడు. భూమి యొక్క కొలతలను ఆయన నిర్ణయం చేసినట్టుగా మనము చూస్తున్నాం. జ్ఞానంతో ఆయన వచ్చినట్టుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠంగా చెప్పబడుతుంది. ఆయన పాదపీఠంగా ఉన్న ఈ భూమి మానవుల వరకు ఏర్పాటు చేయబడినదని మనము గ్రహించాలి. ప్రియమైన వాళ్ళ అయితే మన జీవితాల్లో మనము సైన్స్తో కూడా ముడిపడి ఉంది. ప్రియమైన వాళ్ళ ఎన్నో ఏళ్ళ తరబడిగా ఉన్న మనకు, ఎన్నో సంవత్సరాల తరబడి ఉంటున్న మనకు ఇక్కడ భూమి మీద ఏమి ఉపయోగపడుతున్నాయి, ఏమి ఉపయోగపడలేదని ఇంతవరకు కూడా చాలా మంది సైంటిస్టులు కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద ఉన్నాయి.
ఎన్నో మనకు తెలియని విషయాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఎన్నెన్నో రకాలైన సమయాలను చూసినప్పుడు లేదా వస్తువులు చూసినప్పుడు జీవరాశిని చూసినప్పుడు మానవుడు ఈ లోకంలో ఎంతో నేర్చుకోవాల్సినది ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పి మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఈ మానవుడు జీవించినంత కాలం ఏమి ఆలోచన చేస్తారంటే ఈ భూమి మీద నేను ఎన్నాళ్ళు జీవించగలను, ఇంకా ఎక్కువ కాలము నేను ఎంతకాలం ఈ లోకంలో జీవించగలను, ఎంత ఆస్తిని నేను కూడబెట్టగలను, ఎంతగా నేను గొప్పగా ఉండాలి అన్న ఆలోచన చేస్తానే తప్ప ఆ దేవునికి మహిమకరంగా ఎప్పుడు జీవించి ఉండడన్నది లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి ప్రేమ వాళ్ళ. ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే వారిని ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఎన్నో మహత్కార్యాలు చేసినప్పటికీ కూడా ఇంకా వారు ఏం చేస్తారంటే మాకు కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు, మాంసం లేదు, తిండి లేవు, నీళ్లు లేవు అని చెప్పి దేవుడి మీద సరైన వారిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అలానే ఊళ్ళో మనకు కూడా ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను మనకు తయారు చేసి ఉన్నారు. ఎన్నో పదార్థాలను భూమి ద్వారా మనకు దేవుడు అందించున్నాడు ప్రేమైన వాళ్ళ. ఒక అద్భుతమైన మాటను ఏడు గ్రంథంలో దేవుడు తెలియజేయగలను. ఎందుకంటే నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కారణం ఏమిటంటే మనకు సమయం సరిపోదు కనుక అందులో చివరిలో రెఫరెన్స్లు చెప్తాను, అంతవరకు నిరీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం. యోగ గ్రంథంలో మాట ఉంటుంది, భూమి అడుగున గొప్పగా వేడి ఉంటుందంట. ఆ వేడి ద్వారా మనకు ఫలసాయం వస్తుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే వ్యవసాయం ఎన్ని రకాలుగా చేస్తున్నాం, ఎంతమంది చేస్తున్నాం, చేసిన వ్యవసాయంలో వ్యవసాయాన్ని మనం ఎంతవరకు పొందుకుంటున్నాం అన్నది మనకే తెలుసు ప్రియమైన వాళ్ళ. భూమి ఒక ఎర్ర నేలను బట్టి ఎన్నో పంటలు పండించుకుంటాం, ఒక నల్ల నేలను బట్టి ఎన్నో పంటలు పండించుకుంటున్నాం. ఈవెంతో ఇసుక నేలతో ఉన్నా కూడా వ్యవసాయాన్ని పొందుకుంటున్నాం. ప్రపంచంలోనే వ్యవసాయంలో నెంబర్ 1గా ఉన్న దేశం ఏమిటంటే ఇశ్రాయేల్ దేశం ప్రియమైన వాళ్ళ. అది ఎడారి ప్రాంతంగా చెప్పబడుతుంది. అంత ఎడారి ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఏడాదిలో ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుండి తీసుకొచ్చి ఎక్కడ లేదు, ఇశ్రాయేల్లోనే వదిలారు. వారు తీరను ప్రవహించి దేశంగా చెప్పబడుతుంది. ఎంత గొప్ప దేశము ఆ ప్రజలకు దేవుడు ఇచ్చాడు అంటే ఆయన మహిమాత్రమే వారిని అక్కడికి చేర్చినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఈ భూలోకంలో మనం భూమి ఉన్నంత కాలం జీవిస్తామా? ఎవరు కూడా జీవించము. కానీ ఉన్నంత వరకైనా మనము ఆయన మహిమాత్రమే జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనకు భూమి గమనించినట్లయితే భూమి గుడ్రగా ఉంది, ఒక వైపుకు వంగి ఉంది, 23 డిగ్రీలు వంగి ఉంది. ఆ వంగి ఉండడం వల్ల కారణం ఏమిటంటే ప్రేమైన వాళ్ళ, ఋతువులు ఏర్పడుతున్నాయి, కాలాలు ఏర్పడుతున్నాయి. అలాగే భూమి మీద వ్యవసాయానికి సంబంధించిన ఉష్ణము రకరకాలైన పరిస్థితులను భూమి మీద కలిగి ఉండడానికి భూమి వంగి ఉంది ప్రేమైన వాళ్ళ. అలాగా భూమి వంగి ఉండకుండా పోతే ఆలోచన చేయండి, ఏం జరుగుతుంది అంటే 1 డిగ్రీ కానీ 1/2 డిగ్రీ కానీ పక్కకు పోయిందంటే కుడివైపు పోయింది అంటే మంచుతో కూడిపోయి భూమి నాశనం అయిపోతుంది. ప్రజలు మంచు పెద్దలుగా మారిపోతారు. అలాగే ఎడమవైపు పోయింది అంటే వేడి ఎక్కువైపోయి అందరూ పువ్వులుగా మారిపోవడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి గమనించినట్లయితే మనకి గీతలోని 19:1 ఆయన సృష్టి అంతటినీ కూడా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మనకు భయం కలుగుతుంది. నిజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండాలి, ఈ భూమి ఇక్కడ ఉండాలి, ఈ సూర్యుడు ఇక్కడ ఉండాలి, ఈ చంద్రుడు ఇక్కడ ఉండాలని చెప్పి నిర్దేశించిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన మాత్రమే నిర్దేశించి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి నీవు నేను జీవించడానికి భూమి మీద అవకాశాన్ని కల్పించారు ప్రియమైన వాళ్ళు. చూసినట్లయితే మనము ఆకాశమునే కూడా దేవుని మహిమపరుస్తాయని మనము గమనిస్తున్నాం. భూమి ఎందుకు కూడా మన వరకు ఫలాలు, పక్షులు, చేపలు అన్ని రకాలైన ఆకుకూరలను కూడా మనకు దయచేశాడు ప్రియమైన వాళ్ళ. చూసినట్లయితే ఏదైనా కొన్ని ఆకులను చూసినట్లయితే ఒక ఆకు హృదయ ఆకారంలో కలిగి ఉంటుంది. ఆ ఆకు తిన్నట్లయితే ప్రియమైన వాళ్ళ మన హృదయానికి ఎంతో మేలు జరుగుతుంది.
దేవుడి సృష్టిలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఆయన ప్రతి విషయాన్ని నీకు నాకు చెప్పకనే చెబుతున్నాడు. ఏమైనా వాళ్ళ ఒక కాయగూర తిన్నాము అంటే అది మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఎన్నో పండ్లు ఉన్నాయి, ఎన్నో పండ్లు తిన్నా కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తింటే ఏమవుతుంది అంటే డాక్టర్ని కలవడానికి అవకాశం ఉండదంట, అంత ఆరోగ్యంగా ఉంటామన్నది చెప్పబడింది. దానిమ్మ పండు తింటే గుండెకు రక్త ప్రసరణ సరిగా జరుగుతుందంట. అలాగే ఎన్నో ఎన్నో రకాలుగా ఉన్నాయి. వానట్లు ఉన్నాయి కదా, వానట్లు ఎలా ఉంటాయి చూసారు ఎప్పుడైనా? అమ్మా మెదడులాగా ఉంటాయి. అవి తింటే ఏమవుతాయి తెలుసా? మన మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుందంట. మనం పుట్టబోయే పిల్లలు కూడా ఎంతో షార్ప్గా ఉంటారట, బుద్ధిమంతులుగా ఉంటారని దేవుడు అలాంటి ప్రదార్థాలను ఆకార రూపంగా నీకు నాకు తెలియజేస్తూ ఈ లోకంలో సృష్టిని జరిగించాడు. ప్రియమైన వాళ్ళ భూమి ఎందు కానీ ఆకాశం ఎందు కానీ ఆయన మన కొరకు ఇంత గొప్ప సృష్టిని చేశాడు. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో ఉంచాడు. కానీ మన హృదయాల్లో మాత్రం మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఉంచుకోం. మరి ఏం ఉంచుకుంటాం? ఆస్తిపాస్తులు కావాలని ఉంచుకుంటాం, ఇంకా అందరితో సంబంధ బాంధవ్యాలు కావాలని కోరుకుంటాం, ఎన్నో రకాలుగా ఈ లోకంలో నేనే ఎక్కువగా ఉండాలి, నేనే గొప్పగా కనపడాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ ఆ దేవుడు చెప్తున్నాడు కదా, సర్వ సృష్టి కూడా నా యందు ఉన్నది, నేను దాన్ని పడుకున్నాను, అది నా పడుకున్నాయి, మీరందరూ కూడా నా కొరకే ఉండాలన్నది దేవుని వాక్యం చదువుతుంది. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడమ్మా. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప శ్రేష్టమైన వచనం మన కొరకు దేవుడు వచ్చాడు. మనము భోజనం చేస్తున్నాను ఆయనను మహిమపరిచే విధంగా ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మహిమపరచాలి? అన్నీ మనకు ఆయన ఇచ్చారు కాబట్టి వాటిని మనము తినేటప్పుడు ఆయనకు మహిమకరంగా మనము ప్రార్థన చేసి అది విధించాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పానం చేసేటప్పుడు తాగేటప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తామా? మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఒక అయ్యగారు వచ్చారు ఇంటికి, ఆయనకు మంచినీళ్ళు ఇస్తే ప్రార్థన చేసుకొని తాగాడు, అలాగే కాఫీ ఇస్తే ప్రార్థన చేసుకొని తాగాడు, భోజనం పెడితే ప్రార్థన చేసుకొని భోజనం చేశాడు. మరి మనలో ఎంతమంది దేవుణ్ణి మహిమపరచడానికి ప్రార్థిస్తూ మనం భోజనం చేస్తున్నాం, పానం చేస్తున్నాం. అయితే పండగ వచ్చింది అని అంటే ఎన్నో రకాల పదార్థాలతో మనం సంతృప్తి పరచుకోవడానికి భోజనాలు చేస్తాం, 10 మందికి పంచుతాము. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని మహిమకరంగా మన ప్రవర్తన ఉండదు, దేవుని మహిమకరంగా మన జీవితాలు ఉండవు, దేవుని మహిమకరంగా మన జీవితాల్లో ఏ కార్యము జరగదు. ప్రియమైన వాళ్ళ పండుగలు ఎంతో గొప్పగా చేస్తాం, ఎంతో ఆడంబరంగా చేస్తాం, మనకు కలిగిందంతా కూడా ఖర్చు పెట్టడానికి సంకోచిస్తాం. కానీ ప్రియమైన వాళ్ళ మన హృదయాల్లో ఆ దేవాది దేవుని చేర్చుకోవడానికి మాత్రము మనం ముందుకు రాము. ప్రియమైన వాళ్ళ ఆయన మహిమకరంగా ఉండడానికి, ఆయన మహిమ తెచ్చే విధంగా మనము ప్రతి విషయంలో ఉండాలన్నది ఇక్కడ దేవుని లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే దృశ్యమైనవి అదృశ్యమైనవి. దృశ్యమైనవి ఈ లోకంలో ఏమున్నాయి? చెట్లు, గుట్టలు, నదులు, ఇంకా పర్వతాలు, ఇక మనం కనిపించేది ఏదైనా కూడా ఈ లోకంలో ఉన్నాయి. మరి అదృశ్యమైనవి ఈ లోకంలో ఏమున్నాయి? గాలి, ఇంకా పరలోకం భూమి మీద లేదమ్మా. పరలోకము భూమి మీద లేదు, పరలోకం ఉంది కానీ ఆకాశం ఉంటుంది. అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు, పైన ఉన్న వాడిని వెదకాలి కానీ కింద వాడిని ఏది వెదకొద్దు అన్నట్టు. కింద ఉన్నవన్నీ కూడా నీకు
గొప్ప చేయడానికో లేకపోతే నీవు గొప్పగా అనుకోవడానికే నువ్వు ఆలోచన చేయొచ్చేమో, కానీ పైన పరలోకంలో ఉన్నాయి మాత్రము నిన్ను గొప్ప చేసేదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ నీ కొరకు బంగారు వీధుల్లో ఆయన పట్టణాన్ని నిర్మించాడు, బంగారు భవంతులు ఆయన నిర్మించాడు. బంగారు వీధుల్లో నీవు నడిచేయడానికి నీకు గొప్ప అవకాశం ఉంది. ఈ దినాన ఈ బంగారు నడేటలో నీవు కమ్మ ముక్కుపులో కూడా చేర్చుకునే స్థితి అయితే లేదు, కానీ అంత గొప్పగా ఆ పరలోకంలో నువ్వు బంగారు వీధుల్లో నడిచిపోతావు, బంగారు మీద నడిచి వెళ్తావునంటే ఎంత గొప్ప శ్రేష్ఠత నీకు ఆ దేవాదేవుడు కల్పించాలని ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వారు నిజంగా ఈ లోకంలో మనం సంపాదనకు ఆస్తులు సంపాదించుకొని కోట్ల ఆస్తులు సంపాదించుకొని గొప్పగా జీవించాలి. ఒక్కొక్కరు 100 కోట్లు వెహికల్ అని లేదా 1000 కోట్ల భవంతులని ఇలా కూడా ఎన్నో భవంతులను మీరు భావిస్తూ ఉండొచ్చేమో, కానీ ఏది కూడా ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. ప్రియమైన వాళ్ళ అయితే మనకంటూ ఒక శాశ్వతమైన లోకం ఉంది, అదే పరలోకము. ఆ పరలోకంలో నీకు నాకు సుస్థిరమైన స్థానాలు ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించి నిన్ను తిరిగి అక్కడికి తీసుకెళ్ళడానికి ఆ పరలోకానికి చేరుకున్నాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, ఎంతగా దేవాదేవుడు నిన్ను నన్ను ప్రేమించక ఉండకపోతే ఈ లోకంలో అన్ని సృష్టించాడు, పరలోకంలో కూడా సృష్టించాడు. ప్రియమైన వాడు పరలోకంలో అన్నీ ఉన్నను ఈ లోకమునే కావాలని కోరుకుంటాం. ఈ లోకము అశాశ్వతమని తెలిసి కూడా మనం అన్నీ కూడా ఈ లోకమే కోరుకుంటాము తప్ప పరలోకంలోని కోరుకోము. ప్రియమైన వాడు చూసినట్లయితే మనం దృశ్యమైనవి అదృశ్యమైనవి కనిపించేవి కనిపించేవి పైన దేవతలు ఉన్నారు, అలాగే దురాత్మలు ఉన్నాయి. ఇన్ని రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ దేవాదేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో రక్షించి కాపాడి ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకొని ప్రతి విషయంలో రక్షణ కల్పిస్తూ నిన్ను సాధారణ ఎదిరించే శక్తిమంతులుగా నిన్ను చేసి పరలోకంలో ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారు మనలో ఎంతమందికి ఆయన లేకుండా ఏది కలగలేదన్నది గమనించారా? 6వ రోజు ఎవరిని తయారు చేశాడు? దేవాదేవుడు మనల్ని తయారు చేశాడు. అంతకుముందు 5 రోజులు అన్నీ కూడా వెలుగును తయారు చేసుకున్నాడు, భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు, అన్ని రకాలుగా మన కొరకు అన్నీ చేశాడు. 6వ రోజున మనలో సృష్టించిన ఆ దేవాదేవుడు మనల్ని దేని మనలో సృష్టించాడు? అమ్మా ఎవరికి సమాధానం లేదా? ఆయన మహిమార్థమై ఆయన సృష్టించుకున్నాడు. ఆయన మహిమార్థంగా మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే నీవు మాత్రమే సాతాను ఎదిరించాలి, నీవు మాత్రమే సాతాను జయించగలిగిన శక్తిని కలిగి ఉండాలి. ఆ శక్తిని వివరిస్తాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీకు ఆ శక్తిని ఇస్తారని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనాలు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదుర్కొనుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుని స్తోత్రం కలుగుగాక. అలాగే నేను చూసినట్లయితే ఏదైనా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమున్న లాక్ల సమూహంతోనూ పోరాడుతున్నాము. చూడండి దేవుని వలన ఈ లోకంలో మనం పోరాడుతున్నది ఆకాశంలోని లాక్లతోనూ అపవాది తంత్రాలతోనూ మనము పోరాడుతున్నాము. ప్రతి విషయంలో దేవుని ఆనుకున్నట్లకు మనకు శక్తి చాలా ఉన్నది, దేవునితో ఉండడానికి శక్తి చాలా ఉన్నది. కానీ ఆయన ఇచ్చే సర్వాంగమైన శక్తిని మనము ధరించుకొని ఈ లోకంలో మనం జీవించినట్లయితే అపవాదిని ఎదిరించే వారంగా ఉంటామన్నది ప్రియమైన వారగా దేవుని వాక్యం మనకు ఆనందం చదివిస్తున్నది కనుక మనమందరం కూడా ఎలాగా ఆ అపవాదిని ఎదిరించగలగాలి,
అపవాదిని ఎదిరించాలి అంటే ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో ఉంటుంది, మన నుండి పారిపోవాలి అంటే ప్రార్థన ద్వారానే అపవాది పారిపోతాడు. ప్రియమైన వాళ్ళ మనలో ఉన్న ప్రార్థనా శక్తిని ఆయనతో మనకున్న సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే ఎంతో గొప్పగా నిన్ను నన్ను అపవాది నుండి దూరం చేయడానికి ఆయన సర్వాంగ వాక్యాలు మనకు ఇచ్చి నీకు శక్తివంతులుగా ఆయన చేస్తారని ఈ లేఖన భాగం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలను చూద్దాం. ఎంతో శ్రేష్టమైన మాటను ఆ దేవాదేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆ 24 పెద్దలు సింహాసనము యొక్క ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందగలవని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలా, ఒక సింహాసనం, ఒక గొప్ప సింహాసనం ఉంది. ఇదే అధ్యాయంలో మొదటి వచనాలను మనం చూసినట్లయితే ఒక గొప్ప సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఇరువైపులా 24 సింహాసనాలు వేశారు. అందులో 24 పెద్దలు కూర్చుని ఉన్నారు. వారందరూ కిరీటాలు ధరించి ఉన్నారు. ఆ కిరీటాలు ధరించి ఉన్న ఆ 24 పెద్దలు గొప్పవారుగా చెప్పబడుతున్నారు. కానీ వారు కూడా ఏమనిచ్చారు? 11వ వచనంలో చూసినట్లయితే తమ కిరీటాలను ఆ సింహాసనం ఎదుట వేసిరి, సాగిలపడి ఆ సింహాసనం ఎదుట తమ కిరీటాలను వేశారు. ప్రియమైన వారు, కిరీటాలు ఎవరికైనా ఎందుకు ఇస్తారు? గౌరవం కొరకేనా? అధికారం కొరకేనా? అధికారం కొరకే సింహాసనం మీద కూర్చునే వ్యక్తులకు అధికారం కొరకే కిరీటాన్ని ఇస్తారు. ప్రియమైన వారు, ఆ కిరీటాన్ని బట్టి ఆయనకున్న అధికారాలు, గొప్ప యొక్క శక్తులు అవన్నీ కూడా తెలియజేయబడతారు. ఈ 24 పెద్దలు కూడా ఏం చేశారంటే ప్రియమైన వారు, తమ కలిగిన ఆ 24 కిరీటాలను ఆయన సింహాసనం ఎదుట వేశారు, ప్రవేశారు. అంటే మాకు శక్తి లేదు, మేమంత శక్తివంతులకు కాదు, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెందాలని చెప్పి ఆ 24 పెద్దలు కూడా తమ కిరీటాలను ఆ సింహాసనం ఎదుట ప్రవేశించినట్టుగా లేఖన భాగాలు చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప శక్తి లేకపోతే పరలోకములో ఆయన పక్కన సింహాసనాలు అధిష్ఠులైన వారు కూడా తమను తాము తగ్గించుకుని తమ కలిగిన కిరీటాలను ఆయన సింహాసనం ఎదుట ప్రవేశపెట్టుకున్నారు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో మనం గుర్తుంచినట్లయితే సింహాసనం అంటే అదేదో గొప్పది, మేము దాన్ని మాత్రమే పొందుకుంటామని చెప్పి ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. ఒక సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. ప్రియమైన వాళ్ళ, ఒక దేశానికి అధ్యక్షులుగా ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక జరుగులో అందరికంటే ఒక వ్యక్తి గొప్ప మెజారిటీని సంపాదించుకున్నాడు. ఇక జలమైతే ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, అంటారు కదా ఆయన అందరితో, ఇక నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు, నాకు అంత మెజారిటీ వచ్చింది, రేపు అధ్యక్షుడిగా నేను ప్రమాణం చేస్తాను అని చెప్పి గొప్పగా విరవిగి గర్వంతో పలికిన మాటలు. ప్రియమైన వాళ్ళ, ఆ అర్ధరాత్రి సమయంలో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మరి ఆ అధ్యక్ష పీఠాన్ని ఎవరు అలంకరించారు? ఎంతో మెజారిటీ పొందుకున్న ఆయన అలంకరించారా? లేదే. కానీ దేవాది దేవుడు నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టాలి అంటే ఎక్కడ ఉన్నను వెతికి తీసుకొని సింహాసనాన్ని నిన్ను ఎక్కిస్తాడు. ప్రియమైన వారు, దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు. ఆయన సమయంలో పంపి ఆయన ఎన్నిక చేసుకుని
యెషయా దగ్గర నీ కుమారుడు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన గొర్రెకాపరిగా ఉన్న ఆయన్ని పిలిపించి ఆయన అభిషేకించినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ప్రియమైన వారా, అధికారం ఆయన ఏదలుచుకుంటే నీవు ఎక్కడున్నను నీవు అధికారాన్ని పొందుకుంటావు. సింహాసనాన్ని నీవు ఎక్కగలవు. ప్రియమైన వారా, అదే సింహాసనాన్ని ఎప్పుడు కూడా లోటు లేకుండా భక్తితో నింపబడి ఉంటుందని చెప్పి దావీదుకు వాగ్దానం చేశాడు. ప్రియమైన వారా, చూసినట్లయితే మనకు కూడా ఆ దేవాదేవుడు ఆహాకు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఏమిటంటే ప్రియమైన వారా, ప్రతి జీవికి పేరు పెట్టే అధికారం ఆయన ఇచ్చాడు. ప్రియమైన వారా, మనకు కూడా గొప్ప అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ఏమిటంటే ప్రియమైన వారా, ఈ లోకంలో ఉన్న ఏ జీవి అయినా కూడా, ఏ జంతువైనా కూడా నీకు నాకు లోబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా, మరి అంత అధికారం ఇచ్చిన ఆయనకు మనం ఏం చేస్తున్నాము? ఆయన మహిమపరుస్తున్నామా? ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందులాగా మన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? క్రైస్తవులు అని చెప్పబడుతున్నాము, కానీ నిజం క్రైస్తవ జీవితము మనం గడుపుతున్నామో లేదో మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాం. ప్రియమైన వారా, ఇక్కడ సింహాసనం అంటే ఒక రాజ్యాధికారంగా చెప్పబడుతుంది. ప్రియమైన వారా, అధికారం ఉన్న మనకు ఆ దేవాదేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇంకా గొప్పగా నీకు అధికారం ఇవ్వడానికి, ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చడానికి నీకు గొప్ప అవకాశం పరలోకంలో ఇస్తున్నాడు. ప్రియమైన వారా, మనం అందరం కూడా ఈ లోకంలో ఆయనకు నచ్చిన విధంగా ఆయన మెచ్చే రీతిలో మనం జీవించినట్లయితే ప్రియమైన వారా, పరలోకంలో కూడా మనకు గొప్ప అధికారాన్ని ఆయన దేవాదేవుడు ఇస్తున్నాడు. ప్రియమైన వారా, అలాగే మనం గమనించినట్లయితే సింహాసనంలోనే కాకుండా అధికారాలు అలాగనే కొలసి 1వ అధ్యాయం 16వ వచనంలోని మాటను మరోసారి సింహాసనములను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనకు సృజింపబడును. ఈ వచనం చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వారా, మనకు ఒక రాజును గుర్తు చేసుకోవాలి. ఒక రాజు ప్రకటించాడు, నేను మహాపట్టణాలను కట్టాను, ఎంతో గొప్పగా నేను జీవిస్తున్నాను, నేను మహాచక్రవర్తిని, ఎన్నో రాజ్యాలను నేను జయించానన్నాడు. ఆ రాజు 7 ఏళ్ళు గడ్డి తిన్నాడు. ప్రియమైన వారా, ఎవరు చెప్పగలరు? నెబుకద్నెజర్. దేవుని స్తోత్రం కలుగుగాక. అసహించిన ఆ నెబుకద్నెజర్కి దేవాది దేవుడు చేసిన శిక్ష ఏమిటంటే 7 సంవత్సరములు గడ్డి తినడు. ఎంత గొప్ప చక్రవర్తిగా చెప్పబడ్డాడు, ఎన్నో మహాపట్టణాలు నిర్మించాడు, ఎంతో మంది సేవకులు ఆయనకు ఉన్నారు, ఎంతో రాజాధికారం గొప్ప అధికారం కలిగిన ఆయన 7 ఏళ్ళు గడ్డి వేసిన దేవుడు శిక్షించాడు అంటే ఎవరిది ఇక్కడ అధికారం? ఆ నెబుకద్నెజర్ దేవుడిదే. ఎక్కడైనా మనము ఆలోచన చేశామా? ప్రియమైన వారా, సర్వశక్తిమంతుడు ఆయన ఆ దేవాది దేవుడు ఎక్కడో ఉన్న దావీదును రాజు చేశాడు. రాజుగా ఉన్న నెబుకద్నెజర్ 7 ఏళ్ళు గడ్డి వేసేలా చేశాడు. ఏ ప్రభుత్వమైన ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఏ అధికారమైనా ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఏ అధికారులుగా ఆయన చేతుల్లోనే ఉంటారు. అయినను మనము ఆయన మహిమ ఘనత ప్రభావాలను బట్టి మనము ఆయన ప్రార్థించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా, అలాగే మనం చూసినట్లయితే ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ భూమిని ఆకాశాన్ని సృజించి, అలాగే భూమి మీద ఎన్నో రకాలైన పదార్థాలను సృజించి, ఎన్నో రకాలైన జీవరాశులను సృజించి, అలాగే ఆకాశంలో నక్షత్ర మండలాలను గ్రహాలను ఎన్నో సృజించిన ఆ దేవాదేవుడు ఆది సంభూతుడుగా ఉన్నాడు. ప్రియమైన వారు, అలాగని ఆయన ఇంకొక ప్రథమ ఫలముగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేని కొరకు ఆయన ప్రథమ ఫలం అయ్యాడు అంటే ప్రియమైన వారు, ఆయన మరణించి తిరిగి లేచి దేవుడికి ప్రథమ ఫలంగా ఉన్నాడు. ఆయన మరణించడం ద్వారా
నీవు నేను పాపములకు పరిహారంగా ఆయన రక్తాన్ని ప్రోక్షించుకోవాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ మనము ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులమయ్యి ఆయన ప్రలోభంగా మనము ఆయనను కొనియాడుతూ పరలోకంలో ఆయనతో పాటు ఆయన ఇచ్చే విధులు మనం పాల్గొనాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నీవు నేను ఎంతవరకు ఈ లోకంలో జీవిస్తున్నాం, ఆయన మహిమకరంగా ఎంతను మహిమకరంగా మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నది మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ అలా గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. మృతులలో నుండి సమస్తమైన ఆధిపత్యము కట్టెను ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కట్టెను, అధికారము కట్టెను, శక్తి కట్టెను, ప్రభుత్వం కట్టెను. ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కట్టెను ఎంతో ఎక్కువగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారడా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క బలాతిశయమున క్రీస్తును మృతులలో నుండి లేచాడు. సమస్తమైన ఆధిపత్యం. ఎలాంటి ఆధిపత్యం అంటే ప్రియమైన వారడా, ఈ లోకంలో ఎంతమంది ఎన్ని రకాలుగా జీవించినారు, ఏదో ఒక రోజు మరణించవలసి ఉన్నది. మరణించే శక్తి అందరికీ ఉంది, కానీ మరణిస్తూనే ఉంటారు. తిరిగి లేచే శక్తి ఎవరికి ఉంది అన్నది ఇక్కడ ఈ లేఖనాలను బట్టి మనము గమనించాలి. జీవింపగల శక్తికి దేవాదేవుడైన ప్రభువైన క్రీస్తు మాత్రమే ఉంది. తిరిగి లేచే ఆ 3 రోజుల తర్వాత చనిపోయిన 3వ రోజు తిరిగి లేచిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రియమైన వాళ్ళ, ఈ దినాన మనమందరం కూడా ఆయన తిరిగి వెంటబెట్టుకొని పై నుండి ఈ లోకానికి వస్తాడు. ఇక్కడ మృతులైన వాళ్ళు ఆయన ఎందుకు మృతులైన వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని వస్తారంటే మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళ, ఎలా ఉన్నాడంటే మనమందరం చనిపోతాము. చనిపోయిన వారం అందరం ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలియదు. అయితే దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఒక గొప్ప వార్తని లూకా సువార్త 16వ అధ్యాయంలో మనకు ఇచ్చాడు. ప్రియమైన వారు 19 నుండి 31 వచనాలు చూసినట్లయితే ధనవంతుడు లాజరు ధనవంతుడు ఇద్దరు కోరికలు మనం అక్కడ చూడవచ్చు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో అగ్నిగుండంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము ఆనుకొని ఉన్నాడు. ప్రియమైన వారడా, చూడండి, ఇక్కడ లాజరు బీదవాడుగా ఉన్నాడు. ఆయన బల్ల కింద పడిన రొట్టె ముక్కలను కూడా తినగలిగిన శక్తి లేనివాడుగా ఉన్నాడు. అలాగే లాజరు ధనవంతుడు ఎంతో గొప్పగా జీవించిన ఆచారానికి వెళ్ళాడు. ప్రియమైన వారడా, ఈ 2 ఉన్నాయని దేవాదేవుడు ఉపమాన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేశాడు. మరి మనలో ఎంతమంది మీ పరలోకం ఉంది, అలానే పాతాళము ఉంది. పాతాళంలో మనం ఎలాంటి వారంగా ఉంటాము? ధనవంతుడిగా ఉన్న వారందరూ కూడా అలా వెళ్తారు. పక్కన ఉన్న లాజరు ఒక బీదవాడికి కూడా ఆహారం పెట్టని ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. మనము అలాంటి జీవితం గడుపుతున్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వారగా. పక్కవారికి భిక్ష వేయని మనం ఏలాగా పరలోకం చేరాలని ఆశపడుతున్నాం. అదే ఎంతో బీదరికంగా జీవించిన లాజరు ఆ అబ్రహాము ఆనుకొని ఉండడం మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారగా, ఇలాంటి జీవనాన్ని నీకు నాకు ఆ దేవాదేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనం జీవించిన రీతిని బట్టే మనకు తీర్పు ఒకటి ఉంటుందని మనము గమనించాలి. ప్రియమైన వారగా, ఎలా ఉన్న తీర్పు పొంది మనం ఈ లోకంలో తీర్పు పొందుతామా, పరలోకంలో తీర్పు పొందుతామా, ఎలాంటి తీర్పును మనం పొందుతామన్నది మనమే పరిశీలన చేసుకున్నట్లయితే ఆ తీర్పు మనకే
తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ చూడండి, మంచిగా జీవిస్తున్నామా లేదా చెడుగా జీవిస్తున్నామా, ఎన్ని రకాల ఆలోచనలతో మనం ఉంటున్నాం, ఎలాంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం, ఎలాంటి జీవనాన్ని ఈ లోకంలో గడుపుతున్నాం అన్నది మనము గమనించుకుని జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అత్యంత శ్రేష్టమైన మాటలు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో ఎన్నెన్నో రకాలుగా కావాలని, ఏదేదో కావాలని కోరుకుంటూ ఉంటాము. అయితే ఆ దేవాది దేవుని ఆశ్రయించినట్లయితే ఆయనే ఒక ద్రాక్షావళిగా ఉన్నాడు, మనము తీగలుగా ఉన్నాము. ఆయనతో ఎప్పుడైతే కలిసి ఉంటామో మనం ఈ లోకంలో ఫలిస్తాము, పరలోకంలో కూడా ఫలిస్తామన్నది దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఈ లోకంలో సమస్తమైన వాటిని ఆశిస్తున్నాము, కానీ ప్రభువైన క్రీస్తును నీవు నేను ఆశించట్లేదు. ప్రియమైన వారలారా, ఎలా ఉంటాయి అనుకున్నాము? ఒక గ్లాస్ తీసుకున్నాము, గ్లాసులో నీళ్లు వేసాము, ఎలా ఉంటాయి? గ్లాస్ లాగే కనబడతాయి. చెప్పులు వేస్తే, కప్పులు వేస్తే కప్పులు వేస్తే, మరి ఆయన ఎందు అని అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో అలా జీవించాలి. బైబిల్ అనమాట కూడా జీవిస్తున్నామా? ఎవరినైనా జీవిస్తున్నామా? ప్రశ్న. ఎవరినైనా జీవించినట్లయితే మనకు పరిపు ఎంతో గొప్పగా ఉంటుంది. ఆయన ప్రేమించిన వారమైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తాం. ప్రేమిస్తున్నామా ఆయన్ను? ఆయన ఎందు నుంచి ఉన్న వారమైతే ఫలిస్తామన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, సరే, మనలో ఎంతమంది ఆయన ఎందున్నామో నాకైతే తెలియదు, కానీ మనం ఆయన ఎందు ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ముందు జీవితాల్లో మీరే చూస్తారు. ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు నన్ను. ఏం చేశాడంటే, అయ్యా, మా కుటుంబంలో అందరూ కూడా మందిరానికి రాకముందు చాలా గొప్పగా ఉన్నాం. ఎప్పుడు కూడా డబ్బులు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ మా దగ్గర ఉండేవి. మరి దేవుళ్ళు నేను తప్ప నా కుటుంబ సభ్యులందరూ ఉండగా మాకు పరిపు రావట్లేదు అంటున్నాడు, డబ్బులు మిగట్లేదు అంటున్నాడు, శ్రమలే వస్తున్నాయి అన్నాడు. దానికి మీ సమాధానం ఏమిటి? దేవుడు వారిని దేని కొరకు పరీక్షించాలమ్మా? దేవుడిలో ఎదగాలని. అంటే ఆయన ఎందుకు లేదా? ఇంత గొప్పగా వీరిని గొప్పగా ఆశీర్వదించిన దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా అని చెప్పి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాయి. ప్రియమైన వారు, అంత గొప్పగా దేవాది దేవుడు మనకు ఉన్నాడు. ప్రియమైన వారు, ఆయన మహిమ కొరకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఏ సమస్య వచ్చినా ఆయన యందు మనం ఉంటే, ఆయనలో మనం ఉంటే ఫలిస్తామన్నది దేవుని వాక్యము సెలవుతుంది. ఒకప్పుడు మేము కూడా చాలా ఇబ్బందులు పడి చాలా శ్రమలో ఉన్నవాళ్ళమే. అయితే ఈ దినాన ఏమి లేకుండాను ఆయన ఎందున్నాం కనుక ఏ కార్యమైనా కూడా సులువుగా చేయగలుగుతున్నాం, సజావుగా చేయగలుగుతున్నాం, ఏ ఇబ్బందులు రాకుండా చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మేము అతిశయపడడానికి చెప్పట్లేదు, కానీ ఆయన యొక్క గొప్ప ఘనత మహిమ ప్రభావం కొరకే చెప్పబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళ, ఇలాగా మనము దేవాది దేవుని యొక్క ఉన్నట్లయితే ఆయనే మనలో కనపరిచేవాడు, మహిమపరిచేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక శ్రేష్టమైన మాటను చెప్పుకొని మనము ముగించుకున్నాం. రోమియోకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. ఆయన మూలమును ఆయన ద్వారా ఆయన నిమిత్తం సమస్తమును కలిగి ఉన్నవి
యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన యుగములకు ఆయన మహిమ కలుగును గాక. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ దినాన మనము ఆలోచన చేసినట్లయితే నీలో జీవము తీయనంటే ఎవరి కారణం? నీవు ఈ దినాన జీవించి ఉన్నావంటే ఎవరి కారణం? నీ పిల్లలు జీవించి ఉన్నారంటే ఎవరి కారణం? ఈ శరీరాన్ని ఇచ్చిన ఆ దేవునికి మహిమ చెల్లిస్తున్నామా? లేదే? ఎందుకు చెల్లించట్లేదు? మనం జీవించింది మన యొక్క అధికారాన్ని బట్టి మనం జీవించి ఉన్నామని కానీ, లేదా మనం కలిగిన ఆర్థిక స్తోమతను బట్టి మనం జీవించి ఉన్నామని కానీ మనం చెప్పుకుంటున్నామేమో, లేక మనకు కలిగిన అధికారము కానీ, మన ప్రధానులు కానీ, మనకు కావాల్సిన ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు మనల్ని జీవింపజేస్తున్నారని మనం అనుకుంటున్నామేమో. కానీ ప్రియమైన వారలారా, ప్రతిదీ కూడా ఆయన వల్ల, ఆయన ద్వారా కలుగుటనే సాధ్యమవుతుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన యందు ఆయన కొరకు అన్నీ కూడా సృజింపబడి ఉన్నాయి. మరి నీవు నేను సృజింపబడ్డ మనం కూడా ఆయన కొరకు జీవించేవారుగా ఉన్నామా? ఆయన కొరకు పుట్టిన మనము ఆయన కొరకే చనిపోతామని ఎన్నడైనా మనం ఆలోచన చేశాము. చూడండి ప్రియమైన వారలారా, ఆయన శిష్యులు దాదాపు 10 మంది ఆయన హతసాక్షులుగా మారిపోయారు. హతసాక్షులుగా మారిపోయిన ప్రతి ఒక్కరిని గమనించినట్లయితే వారు ప్రభువు కోసమే మరణించారు. ప్రియమైన వారలారా, వారందరూ సువార్త చాటారు. ఆయన కొరకే మేము మరణించాము. జీవిత కాలం అంతా కూడా ఆయన పనిచేసి మేము చనిపోతాము అని చెబుతున్నారు. అయితే ప్రియమైన వారలారా, అంత గొప్ప మాట ఇక్కడ మనం ఉన్న వారికి నేను చెప్పట్లేదు. కానీ అయితే మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే ఫలింపులో భాగంగా ఉంటామన్నది మనం గమనించాలి. ప్రియమైన వారలారా, మన ఫలింపు ఆయన యందు మనం నిలిచి ఉంటే కారణమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ జీవితంలో మనమందరం కూడా అన్నీ కావాలని కోరుకుంటున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవాది దేవుడు సెలవిచ్చినట్లు, నన్ను నా నామములో మీరు ఏది అడుగుతారో అవన్నీ కూడా నేను మీకు ఇస్తానని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఆయన ఆడుకొని ఆయనే దేవుడుగా కొలిచి ఆయనే విశ్వసించి ప్రతిదీ ఆయన ద్వారా మేము పొందుకుంటాము. ఆయన సర్వసృష్టికర్త అని చెప్పి ఆయన మనం విశ్వసిస్తూ ప్రతిదీ ఆయన అడిగినప్పుడు ప్రతిదీ మనము పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము చూసినట్లయితే మనకందరికీ కూడా అన్నీ ఆయన ఇచ్చారు. మనము ఆయనకు ఏమి ఇస్తున్నాము? పరిశోధనలో ఆయనకు స్థలం ఇవ్వలేదు. ప్రియమైన వారలారా, పరిశోధనలో ఆయన స్థలం దొరికింది, సత్రంలో స్థలము దొరకలేదు. అలాగే ఎక్కడ కూడా ఎక్కడో నివాసం ఉన్నట్లుగా చెప్పట్లేదు. ప్రియమైన వారలారా, ఎక్కడెక్కడో ఆయన తిరిగాడు, ఎన్నో గృహాలను సందర్శించాడు, ఎంతో మందికి స్వస్థత దయచేశాడు, ఎన్నో రకాలుగా ఆయన మన యందు అన్ని ప్రేమను కనపరిచాడు. మనం ఇక్కడ మనం ఎంతమందికి ఎదుటి వ్యక్తులకు ప్రేమను కనపరుస్తున్నాం? ఇక్కడ అదృశ్యమైనదిగా చెప్పబడేది ఏంటంటే దేవుని యొక్క గొప్ప ప్రేమ. మనము అలాంటి అద్భుతమైన ప్రేమను మనకు కూడా ఇతరులకు కనపరచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో ఎంతమంది ప్రేమమయులుగా చెప్పబడుతున్నాం? మనం చూస్తూనే అమ్మ ఆమె దగ్గరికి వెళ్తే మనకు ఏమి రాదు అని చెప్తుంటారు. మనం 100 మంది దగ్గరికి వెళ్తే వారి నుండి ఎంతో ప్రేమను మనము పొందుకుంటాం. మరి మనం ఎదుట వారికి ప్రేమను పంచాలన్నది దేవుడు గొప్పగా ఆశిస్తున్న విషయం. ప్రేమైన వారలారా, అది నీ వల్ల నా వల్లనే సాధ్యమవుతుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమమయుడైన ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమ గలవాడిగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రేమైన వారలారా, మనమందరం కూడా దేవుని మాటలను వింటున్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, అలాగే ఎన్నో రకాలైన వాక్యాలను వింటున్నాం, ఎన్నో రకాల వాక్యాలు చదువుతున్నాం, ఎన్నెన్నో విషయాలు మనము తెలుసుకుంటున్నాం. జీవవృక్షమైన ఆయన ఆకులు మన
రోగాలకు ఔషధంగా పనిచేస్తున్నంత ప్రేమైన వాళ్ళ 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒక నది ఉంది, ఆ నది 4 పాయలుగా పారుతూ ఉంది. ఆ నది ఓడన ఉన్న ఒక జీవ ఫల వృక్షము, ఆ ఫలములు మనకు ఆహారంగా, దాని ఆకులు మనకు ఔషధంగా ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ జీవ వృక్షము ప్రభు అయిన యేసు క్రీస్తే. ప్రభు అయిన యేసు క్రీస్తును మనము ఎంతమంది మన హృదయాల్లో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామో ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియమైన వారు, కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు నామమున మనం చేస్తున్నాను. మీరందరికీ కూడా మీ హృదయాలలో యేసు ప్రభువును నింపుకొని ప్రేమాభూతులుగా ఆయన ఎంతటి ప్రేమను కనపరిచాడో అంతటి ప్రేమను మీరు కూడా కనపరిచి నిజమైన క్రైస్తవ జీవితం గడపాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన ద్వారా ముగించుకున్నాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం తండ్రి. తండ్రి దేవ, ఇంతవరకు నాయన సర్వ సృష్టి నాయన మీ ఎందుకు కలిగి ఉన్నది, మీ కొరకు కలిగి ఉన్నది, మీ నామమై మాత్రమై ఉన్నాయని చెప్పి నాయన తెలుసుకున్నాం. ఏ ప్రభుత్వమైనను ఏ అధికారి అయినను మీ చేతి కింద ఉన్నారని నాయన, మీ పాదముల కింద ఉన్నారని మనం తెలుసుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవ, మేము కూడా నాయన ఆకాశం నీ సింహాసనమై ఉన్నది, పాదపీఠంగా భూమిని చెప్పి ఉన్నారు తండ్రి. ఆ పాదకి పీఠం కింద మేము ఉన్నాం తండ్రి. నిజమైన సాక్ష్యాన్ని మీరు అడ్డుపడుతున్నాం తండ్రి. మమ్మల్ని మీ అందరూ చూసుకునే తండ్రి మేము ఫలించడం సహాయం చేసి ప్రభుత్వం మనం వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన ఈ వాక్యం ఫలించడం సహాయం చేయడానికి ప్రభుత్వపడిన ఆయన మీరు మా ఆయన్ని నిలిచిన ఆయన వాక్యం ఫలించబడుతున్న ఆయన మీరు కావాల్సిన విశ్వాసాన్ని మాలో కొనసాగించుకుని మీరే మహిమ తెచ్చుకోవాలి. మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.